హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ నూతన చట్టం సమగ్ర అమలుకు ముందు ప్రభుత్వం ఒక వ్యూహాత్మక అడుగు వేసింది. రాష్ట్రంలోని వేర్వేరు 4 మండలాలను ఎంపిక చేసింది. అక్కడ ఈ పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ పైలట్ ప్రాజెక్టు కోసం నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, ములుగు జిల్లాలోని వెంకటాపూర్, కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలాలను ఎంపిక చేయడం అయితే జరిగింది. ప్రభుత్వం చట్ట ప్రకారం అన్ని జరుగుతాయని స్పష్టం చేస్తున్నప్పటికీ ఈ పైలట్ ప్రాజెక్టు ఆవశ్యకతపై పలు చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే అధికారులు ఈ సందేశాలకు సమాధానమిస్తూ గ్రామ స్థాయిలో ఉన్న భూ సంబంధిత సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి, చట్టం అమలులో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే గుర్తించడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని తెలిపారు. ఎంపిక చేసిన మండలాల్లో ఈ నెల 17వ తేదీ అంటే ఈ రోజు నుండి రెవెన్యూ అధికారులు ప్రతి రైతు నుండి స్వయంగా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులను కులంకుశంగా అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత మే 1వ తేదీ నుండి ప్రతి జిల్లా నుండి ఒక మండలాన్ని ఎంపిక చేసి అక్కడ ఈ పైలట్ ప్రాజెక్టును ఒక అధ్యయనంగా చేపట్టి దాని ఫలితాలను విశ్లేషిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జూన్ 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నారు. ఈ సదస్సుల ద్వారా గ్రామంలోని భూ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కూడా కృషి చేయడం జరుగుతుందన్నట్టు కూడా ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం, రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేయడం, భూమి క్రయ విక్రయాల వివరాలను తక్షణమే ఆన్లైన్లో మార్చడం వంటి అనేక ముఖ్యమైన అంశాలతో కూడిన ఈ భూభారతి చట్టం మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేయడం జరిగింది. ఈ మార్గదర్శకాలతో పాటు చట్టం అమలుకు అధికారికంగా ప్రకటిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ వేర్వేరుగా జీవో నెంబర్ 36, 39లను కూడా జారీ చేయడం జరిగింది. జీవో 36 ప్రకారం భూభారతి చట్టం ఏప్రిల్ 14, 2025 నుండి రాష్ట్రంలో అధికారికంగా అమల్లోకి రావడం అయితే జరిగింది. జీవో 39 ద్వారా చట్టం సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేయడం అయితే జరిగింది. ఈ మార్గదర్శకాలను తెలంగాణ భూభారతి నిబంధనలను రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ 2025గా వ్యవహరిస్తారు. చట్టం అమల్లో ఉన్న ప్రతి ప్రాంతానికి ఈ నిబంధనలు అయితే వర్తించడం జరుగుతుంది. భూభారతి చట్టం కింద ప్రతి గ్రామంలో ఉన్న అన్ని రకాల భూములకు సంబంధించిన రికార్డుల తయారీ, వాటిలో మార్పులు, వాటి నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ రికార్డులన్నింటినీ ఎప్పటికప్పుడు భూభారతి పోర్టల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని కూడా అధికారులు ఆదేశించారు. ఒకవేళ భూ రికార్డులో ఏమైనా తప్పులు దొరికినా లేదా హక్కుల రికార్డులో తమ వివరాలు లేకపోయినా సంబంధిత వ్యక్తులు ఈ చట్టం అమల్లోకి వచ్చిన 1 సంవత్సరం లోపు నిర్దేశిత రుసుము చెల్లించి ఆ భూ భారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. వారు తమ దరఖాస్తుకు మద్దతుగా ప్రభుత్వం గతంలో జారీ చేసిన పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్, పహనీళ్లు లేదా రిజిస్టర్ డాక్యుమెంట్లు, ఇతర సంబంధిత పత్రాలతో పాటు ఒక అఫిడవిట్ను కూడా జత చేయాల్సి ఉంటుంది. అయితే ఈ దరఖాస్తులను సంబంధిత ఆర్డీఓలు, జిల్లా కలెక్టర్లు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారు. ఆర్డీఓలు తీసుకున్న నిర్ణయంపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారు జిల్లా కలెక్టర్కు మళ్ళీ దరఖాస్తు రీఅప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ల నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే వారు ట్రిబ్యునల్స్కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసులు అందుకున్న రెండో పక్షం అంటే దరఖాస్తులు కాకుండా ఇతర వ్యక్తులు వారం రోజులుగా తమ లిఖితపూర్వ అభ్యంతరాలను కూడా
తెలియజేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో సంబంధిత అధికారి చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ లిఖితపూర్వకంగా అభ్యంతరాలు సమర్పించినట్లయితే నోటీసులు అందిన వారం రోజుల తర్వాత సదరు అధికారి ఆ దరఖాస్తుపై విచారణ జరుపుతారు. విచారణ నివేదికతో పాటు ఇరుపక్షాల నుండి వచ్చిన సాక్ష్యాలను కూడా పరిశీలిస్తారు. వారికి నేరుగా తమ వాదనలు వినిపించే అవకాశం కల్పిస్తారు. అనంతరం సంబంధిత అధికారి తగిన ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఉత్తర్వులను భూభారతి పోర్టల్లో అందుబాటులో ఉంచుతారు. ఈ మొత్తం ప్రక్రియ నోటీసు జారీ చేసిన 60 రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియలను ఒకేసారి పూర్తి చేయడానికి భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ నుండి సమయం స్లాట్ కోసం అభ్యర్థిస్తే తహసీల్దార్ తగిన స్లాట్ను కేటాయిస్తారు. కేటాయించిన సమయంలో ఇరుపక్షాలు సంతకం చేసిన డాక్యుమెంట్లు, పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్స్, డీడ్స్ ను సమర్పించాల్సి ఉంటుంది. సాదా బైనామాలకు కూడా ఇక్కడ మోక్షం లభించనున్నట్లు కూడా మనకు చెప్పవచ్చు. ఈ చట్టం ద్వారా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 9 లక్షలకు పైగా సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం ఇక్కడ లభించనుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకుండా కేవలం తెల్ల కాగితాలపై భూ యాజమాన్య హక్కులు మార్చుకున్న వారు జూన్ 2, 2020 నాటికి 2014 నాటికి తమ పేరు మీద ఉన్న ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ 2020 అక్టోబర్ 12 నుంచి రిజిస్ట్రేషన్ నవంబర్ 10 వరకు దరఖాస్తుదారులను ఈ చట్ట ప్రకారం పరిష్కరించవచ్చు. ఒకవేళ సాదా బైనామా కింద దరఖాస్తుదారునికి హక్కులు ఇవ్వాలని నిర్ణయిస్తే ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు. దానిని వారం రోజులుగా ఇరుపక్షాలకు పంపిస్తారు. ఆ తర్వాత ఆర్డీఓ స్వయంగా ఆ భూమిని భూభారతి చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మొత్తం ప్రక్రియ నోటీసులు ఇచ్చిన 90 రోజుల్లోపు, అంటే దాదాపు 3 నెలల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక వారసత్వ భూములపై కూడా ఇక్కడ ఉంటుంది. వీలునామాల ఆధారంగా లేదా వారసత్వంగా సంక్రమించిన భూములపై హక్కుల కోసం ఇక్కడ కూడా భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వారసత్వ హక్కుల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు వారసులందరూ అఫిడవిట్లను జత చేయాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తుదారుల పరిష్కారం కోసం తహసీల్దార్ వారసులందరికీ నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులను గ్రామ పంచాయతీలు, తహసీల్దార్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులలో కూడా ప్రదర్శిస్తారు. నోటీసులు అందుకున్న 7 రోజుల్లోగా దరఖాస్తుదారుడు అన్ని సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాలి. తహసీల్దార్ వాటిని పరిశీలించి అవసరమైతే వారసులను విచారించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియ నోటీసులు జారీ చేసిన 30 రోజుల్లోగా, అంటే నెల రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ఆ దరఖాస్తు ఆమోదించబడుతుంది. ఇకపోతే 30 నుంచి 60 రోజుల్లోపు భూభారతి పోర్టల్లో ఉన్న హక్కుల రికార్డుల ఆధారంగా తహసీల్దార్లు తాత్కాలిక భూధార్ కార్డులను జారీ చేస్తారు. పోర్టల్లో పేర్కొన్న ప్రతి ఒక్క భూ యజమానికి ఈ కార్డులు జారీ చేయబడతాయి. భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తుల పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులు తీసుకునే నిర్ణయాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. తహసీల్దార్ల నిర్ణయాలపై ఆర్డీఓల నిర్ణయాలపై కలెక్టర్లకు మరియు కలెక్టర్ల నిర్ణయాలపై ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. దాఖలు చేసిన దరఖాస్తును బట్టి ఈ అప్పీళ్లను 30 నుంచి 60 రోజుల్లోపు పరిష్కరించాలి. ఎవరికైనా ఏదైనా భూమిపై మోసపూరితంగా హక్కులు పొందారని భావిస్తే ఆ భూమి గురించి భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఇది తెలంగాణ ప్రభుత్వం చేపట్టినట్టు భూభారతి గైడ్లైన్స్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే కింద మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి, తెలంగాణలోని ప్రతి ఒక్కరికి ఈ వీడియోని పంపించండి. అందరికీ అర్థమయ్యేలా చూడండి. ధన్యవాదాలు.